Hi guys, welcome back to my YouTube channel. This is Deepu Javadi. Good morning from Tirumala. Today day 4 అనమాట. మీకు ఆల్రెడీ డే 3 వీడియోలో చెప్పాను కదా, మధ్యాహ్నం 3 నుంచి మనం జీడిపప్పు సేవ వచ్చేసారని. ఈ లోపు మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అని కవర్ చేద్దాం అని చెప్పి వ్యాన్ బుక్ చేసుకుని మేమైతే బయలుదేరాం. మా గ్రూప్ అంతా వెళ్ళాలన్నమాట. 14 మెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాం. చుట్టూ లొకేషన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఫోటోషూట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ లొకేషన్స్. తిరుమల నుంచి జస్ట్ 5.3 కిలోమీటర్స్ ఎంతో డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడికైతే ఫుట్ వేర్స్ నాట్ అలౌడ్. ఇంకా పురాణాల ప్రకారం చూసుకుంటే స్వామివారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి చేరుకుని ఈ భూమి మీద మొట్టమొదటి కాలు ఇక్కడే మోపారని చెప్పి పురాణాల ప్రకారం ప్రతీతి. పైకి వెళ్తాకైతే చాలా స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమో కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది. నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే స్వామివారి పాదాల దగ్గర ఎంత రష్ ఉండేది కాదు. అండ్ తట్టు అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి ఛాన్స్ ఉండేది. రీసెంట్ గా ఎవరో భక్తులు వీటి మీద కొబ్బరిగా కొట్టేసి డ్యామేజ్ చేశారని చెప్పి ఇలా షీల్డ్ వేసారు. శ్రీవారి పాదాలు ఉన్న ప్లేస్ నుంచి చూసుకుంటే కరెక్ట్ గా మనకి తిరుమల అంత వ్యూ చాలా ఎక్సలెంట్ గా కనపడుతుంది. అండ్ ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో అన్నింటిలో కల్లా స్వామివారి పాదాలు ఉన్న ప్లేస్ బాగా హైయెస్ట్ పీక్ అనమాట. అండ్ వింటర్స్ లో కానీ రైనీ సీజన్ లో కానీ వస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట అది. దాని తర్వాత అక్కడ నుంచి శిలాతోరణం అయితే వెళ్ళాం. అండ్ ఇదే శిలాతోరణం. ఇది వచ్చేసి తిరుమల నుంచి 1.5 కిలోమీటర్స్ ఎంతో డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఇక్కడే చక్రతీర్థం కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే చక్రతీర్థం వెళ్ళిపోదాం అని చెప్పి కిందకి వెళ్ళిపోయాం. అండ్ చక్రతీర్థానికి వెళ్లే రూట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. నేను 2-3 టైమ్స్ వచ్చాను కానీ నాకు చక్రతీర్థం ఎక్కడ కనపడలేదు. కానీ ఇక్కడికి వెళ్లే రూట్ అయితే మాత్రం చాలా ఇష్టపడతాను నేను. కొండల మధ్యలో నుంచి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్నమాట వెళ్ళే దారి. చెప్పాను కదా గైస్, కిందకి వెళ్ళిన తర్వాత నాకు ఈ లక్ష్మీనరసింహ స్వామి అండ్ సుబ్రహ్మణ్య స్వామి తప్ప ఇక్కడ నాకు చక్రతీర్థం ఎక్కడ కనపడలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూస్తాను. నేను చక్రతీర్థానికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికి క్లైమేట్ అంతా కొంచెం కూల్ గా మారింది. అండ్ అప్పుడే కరెక్ట్ గా నెమలి పింజం విప్పింది అనమాట. చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. చాలా యూనిక్ గా కనపడింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం నెమలి పురుగు విప్పడం. అండ్ ఇక్కడ డాన్స్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. ఇంకా అక్కడ చూసుకుని అక్కడ నుంచి శిలాతోరణం దగ్గరికి వచ్చాం. ఇదే నేచురల్ ఆర్చ్. ఇది నేచురల్లీ ఫామ్ అయిన ఆర్చ్ అనమాట. దీని ఏజ్ వచ్చేసి 2.5 మిలియన్ ఇయర్స్ ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి 9.8 మీటర్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి హతిరామ్ బాబాజీ జీవ సమాధి దగ్గరికి అయితే వెళ్ళాం. ఇది ఎక్కడ ఉంటుందని కంగారు పడకండి. జపాలికి వెళ్ళే రోడ్ లో వేణుగోపాల స్వామి కూడా అంటే ఎవరైనా చెప్తారు. వెళ్ళే దారిలో చాలా స్నాక్స్ సెంటర్స్ కనపడినాయి. అండ్ ఇక్కడ గారి చూసారో సైజ్ అంత ఉందో డిస్ప్లే కోసం పెట్టారంట ఊరిని ధర్మకాలతో చేసి. అండ్ ఇక్కడ అప్పటికప్పుడు వేడికి బజ్జీలు వేస్తున్నారు. ఆ బజ్జీలు కూడా చూసారు ఎంత పెద్ద పెద్ద. యాక్చువల్గా బజ్జీలు కదా ఈ మినప్పునుకులు. ఇంకా లోపల ఉడుకుతాయో నాకు అర్థం కాలేదు. మీరు ఎవరైనా టేస్ట్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 5 రూపీస్ అనమాట పర్ పర్సన్ కి. ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి వేణుగోపాల స్వామి దర్శనం చేసుకుని అండ్ అక్కడే పక్కనే ఉన్న హతిరామ్ బాబాజీ వారి జీవ సమాధి చూడడానికి అయితే వెళ్ళాం. మనకి మాక్సిమం దర్శనానికి వెళ్ళే దారిలోనే కనపడతాయి అనమాట. ఇక్కడ చాలా మంది జీవ సమాధులు అయితే ఉన్నాయి. అందులో మెయిన్లీ హతిరామ్ బాబాజీ వారి జీవ సమాధి అయితే ఇదే. సారీ, జీవ సమాధి అనకూడదు, ఇక్కడ బృందావనం అనాలన్నమాట. ఇక్కడ హతిరామ్ బాబాజీ వారి బృందావనం అయితే ఇదే. మనకి దర్శనానికి వెళ్ళే లైన్ లోనే కనబడుతుందని చెప్పాను కదా, లైన్ లోనే కనబడింది. అండ్ బయటకు వచ్చేటప్పుడు గన్నం కూడా పెట్టుకోవచ్చు దగ్గర ఉండి. అండ్ హతిరామ్ బాబాజీ వారిది జీవిత చరిత్ర కూడా ఇక్కడ బోర్డు కింద పెట్టారు అనమాట. వేణుగోపాల స్వామి గుడి దాటిన తర్వాత జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్స్ అనమాట ఫ్రమ్ తిరుమల నుంచి. ఇక్కడ వరకు వెహికల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి లోపలికి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి అండ్ ట్రెక్కింగ్ ఉంటుంది. యాక్చువల్ గా మేమైతే వెళ్ళేటప్పుడు స్టెప్స్ మెయిన్ లో వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ దిగాం అనమాట. ఇదే జపాలి హనుమాన్ టెంపుల్. ఇక్కడ మెయిన్ టైంకి ఏదో హోమం జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము మా సేవా సదనకి వెళ్ళిపోయి మా సేవలో అయితే మేము పాల్గొన్నాం. ఇది వచ్చేసి డే 4 అనమాట. ఇదైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం గైస్. అంటిల్ గుడ్ బై, జై గోవింద.